సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము సంగీత నాదముతో నీ మహిమను చాటెదము సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము సంగీత నాదముతో నీ మహిమను చాటెదము దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా ఓ తేనె పలుకుల అమ్మాయి నీ తీగ నడుములో సన్నాయి లాగిందే ఓ కోరమీసపు అబ్బాయి నీ ఊర చూపుల లల్లాయి బాగుందోయ్ ఓయ్ నీ చంపల నునుపు బుగ్గల ఎరుపు ఊరేస్తున్నాయి నీ మాటల విరుపు ఆటల ముడుపు గుండె పట్టుకొని ఆడేస్తున్నాయ్ నీ వెంట వెళ్ళమని తిట్టేస్తున్నాయి నీ జంట కట్టమని కొట్టేస్తున్నాయి నీ పోరు ఇష్టమని నవ్వేస్తున్నాయ్ నీ దారి పట్టమని దువ్వేస్తున్నాయ్ ముద్దు ముద్దు నీ మాట తప్పుడు నిద్రతు అంటుందే పొద్దు మాపులు ముందు ఎప్పుడు నిన్ను తెచ్చి చూపుతుందే పూల తోటలో గాలి బాటలో గాలి అల్లరి నీదే చీర కట్టలో ఎర్ర బుట్టలో బిల్ల విప్పుడు నీదే నీ నువ్వుల తెలుపు నువ్వుల పిలుపు ముందుకెళ్ళమని నెట్టేస్తున్నా నీ వెంట వెళ్ళమని తిట్టేస్తున్నాయి నీ జంట కట్టమని కొట్టేస్తున్నాయి నీ పోరు ఇష్టమని నవ్వేస్తున్నాయ్ నీ దారి పట్టమని దువ్వేస్తున్నాయ్ గోడ చాటుని దొంగ చూపులు మంట పెట్టిపోతున్నాయ్ పట్టు పరుపులు మల్లె మార్పులు నచ్చకుండా చేస్తున్నాయ్ మూతి విరుపులు తీపి తిప్పలు రెచ్చగొట్టి చూస్తున్నాయి సోకు కత్తులు హాయి నొప్పులు నొక్కి నొక్కి నవ్వుతున్నాయి నీ తెప్పని తలుపులు మోహపు తలుపులు తీసేయమని బాధేస్తున్నాయ్ నీ వెంట వెళ్ళమని తిట్టేస్తున్నాయి నీ జంట కట్టమని కొట్టేస్తున్నాయి నీ పోరు ఇష్టమని నవ్వేస్తున్నాయ్ నీ దారి పట్టమని దువ్వేస్తున్నాయ్ ఓ తేనె పలుకుల అమ్మాయి నీ తిరిగ నడుములో సన్నాయి లాగిందే
పచ్చందాలు ఎన్నో తెచ్చాయి పందిళ్ళు, స్వచ్ఛమైన నవ్వులతో సందళ్ళు. అచ్చమైన తెలుగు కళలొలికించే ఇళ్ళు, వచ్చి వాలి నేలపై హరివిల్లు. ఎన్నో ఏళ్ళ ఈ వనవాసం వెతికేనే కొత్తగా మధుమాసం, తెరతీయంగ కళ్యాణం. ఊరువాడ ఊగేటట్టు డోలు బాజా అదరా కొట్టు, ఆహా నా పెళ్ళంట, ఓ నా పెళ్ళంట, ఆహా నా పెళ్ళంట, ఓ నా పెళ్ళంట. ముచ్చట్లే తీరే మోతాలే చేరే, తాంబూలాలే పలికే స్వాగతమే. సన్నాయి రాగంతో మేళాల తాళంతో నక్షత్రాలే తెలిపే సమ్మతమే. విడిదింటవాలే బంధువుల గోలే ఆశీర్వదించే అక్షింతలుగా, కన్నోళ్ళ కలలే పంచేసుకుంటూ ఆహ్వానమిచ్చే శుభలేఖలే. ఇల్లంతా శుభములకే నిలయమై పరిచింది తోరణమే. ఊరువాడ ఊగేటట్టు డోలు బాజా అదరా కొట్టు, ఆహా నా పెళ్ళంట, ఓ నా పెళ్ళంట, ఆహా నా పెళ్ళంట, ఓ నా పెళ్ళంట. పచ్చందాలు ఎన్నో తెచ్చాయి పందిళ్ళు, స్వచ్ఛమైన నవ్వులతో సందళ్ళు. అచ్చమైన తెలుగు కళలొలికించే ఇళ్ళు, వచ్చి వాలి నేలపై హరివిల్లు. ఎన్నో ఏళ్ళ ఈ వనవాసం వెతికేనే కొత్తగా మధుమాసం, తెరతీయంగ కళ్యాణం. ఊరువాడ ఊగేటట్టు డోలు బాజా అదరా కొట్టు, ఆహా నా పెళ్ళంట, ఓ నా పెళ్ళంట, ఆహా నా పెళ్ళంట, ఓ నా పెళ్ళంట. విడుమొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న పసి పిల్లవాడు నవ్వాడు. విడుముండోడు అని ఊరు వాడ అనుకున్న గాని మహారాజు నాకు నవ్వాడు. మాట పెడుసైనా మనసులో వెన్న రాయిలా ఉన్నవాడిలోన దేవుడెవరికి తెలుసును నాకన్నా. సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సవే. మెత్తాని పత్తి పువ్వుల మరేసంటాడే నా సవే. ఎర్రబడ్డ కళ్ళలోన కోపమే నీకు తెలుసు, కళ్ళలోన దాచుకున్న చెమ్మ నాకే తెలుసు. కోరమీసం రుబ్బుతున్న రోషమే నీకు తెలుసు, మీసమెనక ముసురుకున్న ముసినవ్వు నాకు తెలుసు. అడవిలు పులిలా సరసర సరసర చివరి గడమే నీకు తెలుసు. అలసిన రాత్రి ఒడిలో చేరి కలవాచడమే శ్రీవల్లి
మాదిరి ఉంటాడే నా సామే మెత్తాని పత్తి పువ్వుల మరి సంటోడే నా సామే గొప్ప గొప్ప ఇనాములనే ఇచ్చి వేసే నవాబు నన్ను మాత్రం చిన్ని చిన్ని ముద్దులడిగే గురువు పెద్ద పెద్ద పనులు ఎట్టే చక్క పెట్టే మగాడు వాడి చొక్క ఎక్కడుందో వెతకమంటాడు చూడు బయటికి వెళ్ళి ఇద్దరెందరినో ఇందిరించేటి దొరగారు నేనే తనకి ఎదురెళ్ళకుండా బయటికి వెళ్ళరు శ్రీవారు సోసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సోమే ఇట్టాంటి మంచి మొగుడుంటే ఏ పిల్లైనా మహారాణి బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూశాడే చూశాడే రాధను చూశాడే ఫ్లూటులని గోపాలుడే సుటు వేసే భూపాలుడే మీసమొచ్చిన పాలుడే మాట వెంట పడిపోవుడే కటిక చీకటిలో కన్ను కడతాడే వెన్న ముద్దలని వెంట పడతాడే కోల చేస్తాడే కాలమేస్తాడే మాయలోడు వీడే హై బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే అలరల యమునా తీరాన ఉన్న రాధను చూశాడే చూశాడే రాధను చూశాడే రోమియోలా క్యాప్ పెట్టి రోజు వచ్చి రోడ్డు మీద పోజు కొడతాడే కాస్త సందు ఇచ్చామంటే సూదిలాగా గుండెలోకి దూరిపోతాడే రంగు రంగుల టింగు రంగడే బొంగరమోలే తిరుగుతుంటాడే పోర చూపులా గాలి పోరడే పగటి దొంగ వీడే హై బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూశాడే చూశాడే రాధను చూశాడే పొట్టేల్ని కన్న తల్లి తున్న పోతుకి చిన్న చల్లి అరే చాపని చూస్తే కొంగ కొడి పెట్టని చూసి పుంజ బూరలేసే బుజ్జి పద్మావతికి బంగారాజు
దూకిత పందెం గుర్రాలు ఒడ్డుకున్న తురికి ఉండవు కళ్ళాలు చెలిపి గుర్రాలు దూకిత పందెం గుర్రాలు ఒడ్డుకున్న తురికి ఉండవు కళ్ళాలు స్వహతి నృత్యాలు కొంచెం జాతి రత్నాలు పోటీకొచ్చారాడి కొట్టే కొట్టేలు దేశం మెల్లేసిన ప్రతి ఒక్క గుర్రాడు కాటుక కళ్ళే చూసి ఫ్లాట్ అయిపోతాడు గాజుల మోతే వింటే లొంగిపోని సిన్నాడు ఊపిదున్నాడంటే నమ్మేదెవ్వడు ఊరమల్లె పూలు పప్పున జుడితే ఊరంతా నిద్రలేసి బెత్తడు నడుము అత్తరు కొడితే పొలిమేర కూడా పొలమారిపోయింది పాలెట్టుకొచ్చి పక్కన కూర్చుంటే కుర్ర ఊపిరంతా వేడెక్కిపోయింది మరి నాయకి ఏమైనాదే రంగ నాయకి ఏమైనాదే నాయుడితో సెట్ అయినదే మ్యాటర్ సరుకు తోటకి షిఫ్ట్ అయినదే నీ కత్తిముకలను కట్టుకును నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకును సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము నీ దక్షిణ హస్తము వికారమైన మట్టిని జరిగించుటకు నీకు నేర్పును నీ బాణములు వాడిగలివి ప్రజలు నీ చేత కూలుదురు నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చుచ్చును దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము న్యాయర్థమైన భవంగి పట్టి వాసనే దంతముతో కట్టిన నరులలో దంతవైద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నది నీ దయనందన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు రాణి ఓ పేరు అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలుచుచున్నది. రైట్. దేవుడి వాక్యం మన వెనుకట్లో దీవించును గాక. ఆమె ప్రార్థన చేసిన తర్వాత పరిశుద్ధుడా మహోన్నతుడా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో నాయన కుమారుడు సోల్మన్ నాయన ఇశ్రాయేల్ను అలాగే నాయన అవ్వమును ప్రేమించి ఇచ్చినటువంటి కుమారుడు రెండవ సంతానమైన కుమారుడు ప్రభా. నాయన నీకు వందనాలు సోల్మన్ ప్రభా. పెండ్లు కుమారుడుగా ఈ సమయంలో మేము సిద్ధపరుస్తూ ఉండగా అయ్యా నీ దీవెన నీ బిడ్డ పైన ఉంచండి. ఇది మొదలుకొని 28వ తారీఖున జరుగుతున్నటువంటి పరిశుద్ధ వివాహముకై సిద్ధపడుతుండగా రాజుగా నీ ఉండి ప్రభా నీ బిడ్డను అభిషేకించి కృప చూపమని. ఇది మా హస్తాలు కాదు, నీ హస్తాల చేత నీ బిడ్డను నీవే అభిషేకించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఎంతమంది పట్టుకొని కూర్చొని పెడతారు? ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం. ఇది దేవుని కార్యం శుభ తరుణం. కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం. ఇది దేవుని కార్యం శుభ తరుణం.
జోడిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను, జతపరచి దీవించెను. వివాహము అన్నిటిలో ఘనమైన బంధం, నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం. వివాహము అన్నిటిలో ఘనమైన బంధం, నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలై, ఇది దేవుని కార్యం శుభతరుణం. ఇది దేవుని కార్యం శుభతరుణం. కట్టెను స్థిరముగా, క్రీస్తు యజమానిగా, పాలించును ప్రభువుగా. యేసుని గృహమును కట్టెను స్థిరముగా, క్రీస్తు యజమానిగా, పాలించును ప్రభువుగా. ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో, ప్రేమ భక్తి కలిగి జీవించాలి. ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో, ప్రేమ భక్తి కలిగి జీవించాలి. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలు, ఇది దేవుని కార్యం శుభతరుణం. ఇది దేవుని కార్యం శుభతరుణం. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలై, ఇది దేవుని కార్యం శుభతరుణం. ఇది దేవుని కార్యం శుభతరుణం. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సర్వలోకనాథ సకలం నీవేగా, సర్వలోక రాజా సర్వము నీవేగా, సన్నుతింతును అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. కానాన్ వివాహములో అద్భుతముగా నీటిని ద్రాక్షరసము చేసి, కనలేని అంద
కుంటిటి మూగల బాగుపరచితివి. నీక సాధ్యమేది లేనే లేదు ఇలలో. ఆశ్చర్యకారుడా గొప్ప దేవుడవు. సర్వలోకనాథ సకలం నీవేగా. సర్వలోక రాజా సర్వము నీవేగా. సన్నుతింతును అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. మృతుల సహితము జీవింపజేసి మృతిని గెలిచి తిరిగి లేచితివి. నీ రాజ్యములో నీతో వసింప కొనిపోవ వరలో రానుంటివే. నీక సాధ్యమేది లేనే లేదు ఇలలో. ఆశ్చర్యకారుడా గొప్ప దేవుడవు. సర్వలోకనాథ సకలం నీవేగా. సర్వలోక రాజా సర్వము నీవేగా. సన్నుతింతును అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. విరిసిన హృదయాలకు కలిసెను బంధం. కనుసైగలు చేయుచు ముచ్చటించెను. విరిసిన హృదయాలకు కలిసెను బంధం. కనుసైగలు చేయుచు ముచ్చటించెను. తీయని బాసలే కమ్మని ఊసులే. బంధువుల రాక స్నేహితుల హేళ మనసు మురిపించెను. విరిసిన స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము ప్రభా. ఈ సమయము ఈ గడియ నువ్వు ఏర్పాటు చేసినటువంటి గడియ. ఈ సమయంలో తండ్రి నీ ప్రియబిడ్డలుగా తండ్రి నీవు ఏర్పరిచినటువంటి నాయన సోల్మన్ రాజు అలాగే కల్పన మేరీ గ్రేస్ నాయన వారి పరిశుద్ధ వివాహము నాయన ప్రభా వేదిక వద్ద నుండి ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ వేదికను ఆశీర్వదించండి. మరికొద్ది నిమిషాల్లో ప్రభా వరుడుగా సాల్మన్ రాజు వధువుగా మేరీ గ్రేస్ ని వేదిక మీదకి తీసుకొస్తున్నప్పుడు నీ ఆత్మ సన్నిధి ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ యొక్క ప్రసన్నత పరిశుద్ధ 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 ప్రభువా. పరిశుద్ధ 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 ప్రభువా. వరదూతలైనా నిన్ వర్ణింపగలరా. వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వరదూతలైనా
పరిశుద్ధ ప్రభువా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనాని వర్ణింపగలరా పరిశుద్ధ మగునాత్మ వరమూలిడునాత్మ పరిశుద్ధ మగునాత్మ వరమూలిడునాత్మ పరమానంద ప్రేమ భక్తులకిడుమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వేదిక మీదకి వచ్చి ఉండి ఉన్నారు కాబట్టి ఈ యొక్క వివాహ కార్యక్రమాలు అందరూ కూడా పాల్పంచుకోవలసిందిగా మనం చేస్తున్నాం. ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి ఉపదేశకులు రాజగోపాలపురం మరియు రామభద్రపురంలో పనిచేస్తున్నటువంటి శ్రీరామూర్తి గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా పెండ్లి కుమార్. గల దేవుడా నీకు వందనాలు అయ్యా. ఈ సమయము ఏ గడియ ఏ వాతావరణం మా ప్రభువా మీ సన్నిధిలో నింపుకునే ప్రభువా ఈ యొక్క పవిత్రమైన ఘనకార్యమును మీరు జ్ఞాపకార్థం చేసుకోమని మరి ఒక్కసారి నేను అడుగుతున్నాను ప్రభువా. ఎందుకనగా ప్రభువా సులోమాన్ రాజు మేరీ గ్రేస్ అని ఈ వధువరులు ఇద్దరు కూడా వేదిక మీదకి చేసి వచ్చి ఉన్నారు. మరి ఆదిలో ప్రభువా ఆదాముని మీరు దీవించినట్టే మరి ఈ లోకములో అనేక మంది అనేక దంపతులు ఉన్నారు. అందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటారు, మరి అనేక విధాలుగా భావాలతో నడుస్తూ ఉంటారు. అది కాదు ప్రభువా. ఇది కాదు. వానికి సాటి అయిన సహాయమును వాని కరుకు చేయదనుకును. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టును. అయినను ఆదామును సాటైన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్రను కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలోని ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చి వేసెను. తరువాత ఆదాము ఇట్లనెను, నా ఎముకలోని ఒక ఎముక, నా మాంసములోని మాంసము ఇది నరులోను నుండి తీయబడెను గనుక నాది అనబడెను. దేవుని పరిశుద్ధ వాక్యంతో వెనుగడిలో దీవించును గాక. గారు కూడా మనం వచ్చి ఉన్నారు. వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాము. పట్ల మన సువార్త 1వ అధ్యాయము 1 నుండి 11 చూపించాలి. హల్లెలూయా. యోహాను అధ్యాయం చదువుకుందాం. 3వ దినమున గలిలయలోని
అను ఊరిలో ఒక వివాహం జరిగింది. మూడవ దినమున గలియలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడేది. ద్రాక్షారసం అయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? ఆ సమయం ఇంకా రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయడనెను. యూదుల శుద్ధీకరణచార ప్రకారము 2-3 యూదుల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడెను. యేసు ఆ బాణల నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చేనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయింది. గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మొత్తుగా ఉన్నప్పుడు జబ్బు ద్రాక్షారసము పోయిండు. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలియలోని కానానిలో యేసు ఆ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచును. పత్రిక 5వ అధ్యాయం 33 వరకు చదువుకున్నాం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పనులకు లోబడి ఉండండి. క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యునలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకునవలెనని వాక్యముతో ఉదక స్థానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచబడుటకై దాని కొరకు తాను అప్పగించుకొనవలెను. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తమ భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనిచున్నాడు. తన శరీరము ద్వేషించువాడు ఎవడనూ లేడు కానీ ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను కూర్చున్నాను, మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉండినట్లు చూచుకొనవలెను. మీకు పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. చేసుకుందాం. మహాగణమైనటువంటి మా యేసు ప్రభువా, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాల సమయం ముందు మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క వివాహ మహోత్సవం గురించి మేము ప్రార్థిస్తున్నాం. సొలొమోనుకు గ్రేస్కు ఏర్పాటు చేసినటువంటి ఈ వివాహ మహోత్సవాన్ని దేవా మీరు దీవించండి. మీ వాక్య లేఖనముల ద్వారా మాకు తెలియపరుస్తున్నారు. నాలుగు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని, వాళ్ళకి సాటి అయినటువంటి సహాయం చేసేదనని మీ వాక్యం ద్వారా సెలవిచ్చారు. నూతనంగా ప్రభువా, మరి జతపరచబడబోతున్నటువంటి సొలొమోనును గ్రేసును ప్రత్యేకంగా దీవించి ఈ కార్యక్రమాన్ని మరి ఆది నుంచి అంచు వరకు మీ యొక్క దైవజనుల సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాన్ని పరిశుద్ధంగా మరి యొక్క కార్యక్రమాన్ని నడిపించి
దీవించమని నాయన చదివినటువంటి వాక్య లేఖన భాగముల నిమిత్తం మేము ప్రార్థించుచుండగా నాయన ఈ యొక్క ఆత్మను ప్రసాదించండి. ఇప్పుడు జరగబోతున్నటువంటి కార్యక్రమాన్ని చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తీపి ఆశల మందారాలు విరబూసిన ఈ వేళ, చిలిపి ఊసుల సింధూరాలు కలపోసిన శుభవేళ, అనురాగంతో ఒక్కటవ్వాలని అనుకున్నవన్నీ నిజమవ్వాలని ఆశిస్తూ పాడుతున్న సుస్వాగతం, దీవిస్తూ శుభముగా మీ పరిణయం. తీపి ఆశల మందారాలు విరబూసిన ఈ వేళ, చిలిపి ఊసుల సింధూరాలు కలబోసిన శుభవేళ. చెప్పాలి. సరే, ప్రమాణం చెప్పిన తర్వాత అయితే మీరు ఏం చెప్పారండి? భార్య భర్తకు లోబడి ఉండాలని ప్రమాణం చేయించారు కదా. చూడండి, ఇదిగో మీ చెల్లెలు నా మాట వినట్లేదు, ఒకసారి మీ చెల్లితో నా మాట్లాడని చెప్పేసి వారు చెప్తూ ఉంటాడు. ఏంటంటే ప్రమాణాలు గుర్తుంటాయి, కానీ ప్రమాణాల కంటే ముందు దేవుని యొక్క వాక్యము దైవజనులు చెప్పినప్పుడు ఆ వాక్యాన్ని వింటే నేను అంటాను, వాక్యము కుటుంబాన్ని కడుతుంది. వాక్యము అనేకమైనటువంటి పరిస్థితుల నుండి మనల్ని ఏం చేస్తుందంటే వాక్యమే మనలను కాపాడుతుంది, రక్షిస్తుంది. కాబట్టి దేవుని యొక్క సేవకునిగా మరి యొక్క కూర్చునేటువంటి వివాహమైనటువంటి వారికి చాలా అవసరము. అలాగే నూతనంగా జతపరచబడిపోతున్న నీ బిడ్డలందరూ కూడా ఈ దినము ఏ వాక్యమైతే మీరు వింటున్నారో ఆ వాక్యమే మీ జీవితకాలం అంతా కూడా అన్ని విషయములో కూడా మీకు సహాయం చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దేవుని యొక్క మాటను మనం అందరూ విందాము. వాక్యం ముందు మన మధ్యలో ఉన్నటువంటి అమ్మ ప్రార్థన చేస్తుంది. వాక్య నిమిత్తం మేము సభను సిద్ధపరిచినట్టుగా సాల్మానికి ప్రభా తండ్రి, గేసుని మేరీ గేసుని ఇచ్చినందుకు వందనాలు ప్రభా. వారు ఇంతవరకు వేరుగొన్న వారిని జతపడుతుండగా ఇంతవరకు పాటల్లోనూ ప్రతి కార్యంలో నువ్వు తోడుకున్నావు. నూతన వధువరులు కూడా పెళ్లి వేడుకగా ప్రభా నాయన డేస్ట్ గారి వివాహం చేస్తుండగా ఆ వధువరులపై నీ కృపా కనికరం నీ దయా కిరీటం ఉంచండి. అట్ట ఐశ్వర్యాలతో పిల్లా పాపలతో వారు బ్రతుకు కాలము నీలో అంటగట్టబడి నీలో ఫలించి అభివృద్ధి కడవరకు నీలో ఫలించే బిడ్డలుగా సాయం చేతండి. అభివృద్ధి పొంది భూమిని నిండించమన్నావు గొప్ప దేవుడు. ఆ బిడ్డల పట్ల మేలు చేయండి. వచ్చిన సంఘాలు, చుట్టాలు, బంధువులు, ప్రియులు, సేతులు, వచ్చిన సేవకులు దీవించదండి గారు. నీ సేవకులను జరిపించని కార్యం అంతట్లో కూడా నువ్వు తోడుగా ఉండి రెస్ట్ గారి చేత వివాహంలో తోడుగా ఉండండి. వాక్య పరిశీలిలో సమస్త కార్యాల్లో కూడా నువ్వే తోడుండి ఆది నుంచి అంచు వరకు నీ పరిశుద్ధాత్మ సోదరుడి కార్యం జరిగించి మీరే తోడుండి కాపాడమని కొద్ది ప్రార్థనలో తప్పులు క్షమించి కాపాడి నడిపించమని యేసయ్య నామమున అడుగుతున్నాం పరమ తండ్రి. దేవుని పరిశుద్ధ నామంలో ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మొట్టమొదటిగా ప్రభుకి వందనాలు తెలియపరుచుకుంటూ
అలాగనే వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు పలుకుతూ, అలాగే అధ్యక్షుల వారికి ప్రత్యేకంగా వారి ఇరువురు పైన నేను పలుకుతూ ఉన్నాను. ఎంతవరకును ప్రియులారా, మనము పాటల ద్వారా అలాగనే కొద్ది క్షణాలు మనం కొన్ని అంతరాయం కలిగినప్పటికీ కూడా మరొకసారి మనందరం ఇటు రీతిగా దేవుని సన్నిధానంలో ఇక వివాహ వేడుకలో మనందరము పాలు పొందులు చేయటానికి ఉంటాయి. వివాహంలో ఎక్కడ లోటు ఉంటుందో అదే మధుర జ్ఞాపకంగా మార్చబడుతూ ఉంటుంది. కనుక ఈ అంతరాయం కూడా కొద్దిగా మంచిదే అని నమ్మి ఏ ఒక్కరు కూడా నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. సమయానికి దేవుని యొక్క సేవకుడు ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తారు. దేవుని యొక్క వాక్య పరిచయంలోనికి వెళ్ళబోక మునుపు పరిచయంగా మన యొక్క పెండ్లి కుమారుడు సాల్మన్ నాకు కొద్ది దినాలుగా తెలిసినటువంటి యవనస్తుడు. దేవుడు మంచి తలాంతునిచ్చాడు. అంతేకాకుండా జీవితంలో చాలా విషయాలను నేర్చుకున్నటువంటి మంచి యవనస్తుడు. యవన ప్రాయంలోనే జీవితాన్ని ఎలాగ నడిపించాలో అని ఎరిగినటువంటి బిడ్డ. కనుక సాల్మన్, అలాగే తప్పనిసరిగా మేరీ గ్రేస్ కూడా సాల్మన్ లాంటి ఒక యవనస్తుడు దొరకటం ఆ బిడ్డ యొక్క అదృష్టం అని నేను కూడా నమ్ముతూ, వారి యొక్క తల్లిదండ్రులు కూడా మా యొక్క చిన్నప్పుడు నుండి ఎరిగినటువంటి వారమే. ముఖ్యంగా ఏం పేరు, ఆమె ఒక గొప్ప యోధురాలు అని బైబిల్ గ్రంథం చెప్తూ ఉన్నది. అంతేకాకుండా పేతురు యొక్క వ్యవస్థ, కుటుంబ వ్యవస్థను ఒక ఉన్నతంగా ఆయన ఉంచి ఉన్నాడు. తన భార్యను మాత్రమే కాదు, తన కుటుంబంలో అనగా తన అత్త కూడా జ్వరంతో బాధపడినప్పుడు యేసు ప్రభు వారిని తీసుకొని వచ్చి ఆ బిడ్డ కొరకు, అత్త కొరకు ప్రార్థించి అత్త ఆరోగ్యాన్ని కూడా చూచినటువంటి గొప్ప భక్తుడు పేతురు. కనుక పేతురు చెప్పినటువంటి కొన్ని మాటలను ఈ రోజున మీ ఇరువురికి కూడా చెప్పాలని ఆశపడుతున్నాను. మీ చేతుల్లో బైబిల్ ఉన్నాయి, బైబిల్ తెరవండి, జిప్పు తీయండి. ఆ బైబిల్కి జిప్పులు తీసినట్లయితే మొదటి పేతురు గ్రంథం 3వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు దయచేసి అందరూ కూడా వినవలసిందిగా ప్రభు పేట మనం చేయించున్నాను. సాల్మన్, మేరీ గ్రేస్ మీరిద్దరు ప్రాముఖ్యంగా వినాలి. అలాగనే వివాహం అయిపోయింది అయ్యారో మాకేం పని అని అనుకోకండి. మీకును దేవుని యొక్క మాట మీతో మాట్లాడును గాక. ఎందుకంటే వివాహ వ్యవస్థల్లో అనేకమైన హెచ్చుతగ్గులు ఉంటూ ఉంటాయి, అనేకమైన సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్యల్లో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్న కుటుంబ వ్యవస్థలకు కూడా దేవుడు ఈ రోజున మీతో మాట్లాడును గాక. 3వ అధ్యాయము 1వ వచనంలో నుండి ముఖ్యంగా అక్కడ మనకి 6 వచనాలు స్త్రీ గురించి పేతురు మాట్లాడుతున్నాడు. కానీ ఒకే ఒక వచనం అనగా 7వ వచనంలో పురుషుడికి దేవుడు ఆ పేతురు రాస్తున్న మాటలను దయతో మీరు వినవలసిందిగా, చదవవలసిందిగా ప్రభు సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. స్త్రీలో వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు చెప్పబడినటువంటి నీ యొక్క మాటలు వారి యొక్క హృదయంలో ఉంచుకొని ప్రభా, వారి జీవిత ప్రయాణము ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నారు తండ్రి. వారి ప్రయాణంలో ఆనందం ఉంటుంది, కష్టం ఉంటుంది, ఇబ్బందులు ఉంటాయి, ఒడిదుడుకులు ఉంటాయి. వాటన్నిటి నుండి కూడా తప్పించుకోవాలంటే ప్రభువా, నిన్ను పెట్టి నీలో ఉండి నడిచినట్లయితే అవన్నీ కూడా గొప్పగా ముందుకు పోతాయి. దేవాన్ని వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిన్ను మధ్యన పెట్టి నీ సన్నిధిలో ఉండి నీ మార్గంలో ఉండి నడిచినట్లయితే వాటన్నిటిని కూడా తప్పించగల సమర్థుడము నీవు దేవా, వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. చెప్పబడిన వాక్యాన్ని మీరు దీవించండి. వినినటువంటి బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించు ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా అలాగే గ్రేస్, అలాగే సాల్మాన్ కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిరువు దంపతులు కూడా నూతనంగా ఈరోజు ఏర్పాటు చేయబడుతున్నారు కనుక వారిని కూడా దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ మహిమ, నీ కృప, నీ సన్నిధిని ఆ బిడ్డలపై ఉంచమని ప్రార్థన చేస్తూ నీ సన్నిధిలో కొనసాగించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
వీళ్ళకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే వేదిక మీద ఇంతవరకు చక్కటి వాక్యాన్ని అందించి కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి సేవకులను కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో ముఖ్యంగా వధూవరులుగా వేదికను అలంకరించినటువంటి సాల్మన్ రాజుకు, అలాగే మేరీ గ్రేస్ కల్పనను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్, ఆమేన్. రైట్. ఈ కార్యక్రమం అనేది 12 గంటలకి ముగించాలని 10 గంటలకి ప్రారంభించాము. కానీ కరెంట్ అనేది చాలా ఇబ్బంది అయ్యింది. మన సౌండ్ సిస్టమ్ వారు కావాలని చేశారో మరి ఎందుకు చేశారో, సాల్మన్ మీద ఉన్నటువంటి ద్వేషమో బాధో డబ్బులు సరిగా ఇవ్వడన్నాడేమో మరి ఏం జరిగిందో తెలియదు. కానీ అందువల్లే కార్యక్రమం ఆలస్యం అవుతుంది. దయతో ఆలస్యానికి మేము చింతిస్తున్నాం. ఆలస్యానికి పెళ్ళికొడుకు కూడా జ్వరం ఇప్పుడే వచ్చిందట. ఎందుకంటే చాలా టెన్షన్ పడుతున్నాడు. ఈ కార్యక్రమం కోసం చాలా ఇబ్బంది పడుతున్నాడు. దేవుడి కార్యక్రమాన్ని దేవునికి మహిమకరముగా జరగాలన్నది వారి యొక్క ఉద్దేశం. కాబట్టి కార్యక్రమాన్ని ఆలస్యం చేయకుండా త్వరితగతిని ముగించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసి కార్యక్రమంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు యవన బిడ్డలుగా సాల్మన్ రాజు, అలాగే కల్పన, మేరీ గ్రేస్ వారి తల్లిదండ్రుల యొక్క సమక్షంలో వారు ఇంతవరకు నీ ఆయుష్నిచ్చి ఆరోగ్యంనిచ్చి ఒకరి మాట ఒకరు వారి తల్లిదండ్రుల యొక్క మాట వింటూ వారు ఇంతవరకు జీవించారు. ఇక పైన వారి ఇరువురిని విడిగా కాకుండా ఒకటిగా చేయబోతున్నటువంటి గడియలో మేము నీ సన్నిధిని ఉన్నాము. ప్రభువా, ఈ గడియను ఆకాశము నుండి పరలోకము నుండి నీ దేవదూతల యొక్క సమక్షంలో పరిశుద్ధ ఈ గృహస్థ జీవనములో జతపరచబడుటకు ఇప్పుడు వచ్చి ఉన్నారు. వీరిద్దరూ జతపరచబడకూడదని ఎవరికైనా ఏదైనా న్యాయ సమ్మతమైనటువంటి హేతువు కనపరచగలిగిన ఎడల ఇప్పుడే కనపరచవలెను. లేని ఎడల వారు బ్రతికి ఉన్నంత కాలము వారి మధ్యలో మీరు ఎటువంటి అవరోధము కల్పించకూడదని ప్రభు సేవకుడిగా నేను మీకు తెలియజేస్తున్నాను. గమనించండి, వీరిద్దరూ పెండ్లి చేసుకోవడము మాకు ఇష్టము అన్నవారు మీ కుడి చేతిని పైకి తేల్చి చూపించండి. ఇష్టం లేని వాళ్ళ చేతులు ఎత్తకపోయి మీ అందరి యొక్క సమ్మతిని తెలియచేశారు. ఈ సమయంలో పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె యొక్క సమ్మతిని కూడా తెలియచేసినట్లయితే కార్యక్రమంలోనికి ముందుకు వెళ్తున్నాం. రైట్, మౌత్ దగ్గర పెట్టుకోమ్మా. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఇంకేం టెన్షన్ పడకు. అటువైపు చూడు, కెమెరా వాళ్ళు చాలా డబ్బులు ఇచ్చి పెట్టుకున్నా కదా, ఫోటో వాళ్ళు కూడా రావాలి కదా. రైట్, మౌత్ దగ్గర పెట్టుకో చక్కగా. నేను అడిగిన దానికే సమాధానం చెప్పు, ఓకేనా? నేను చెప్తానులే ఏ ఫోటోలు. నీవు ఈ స్త్రీ అనగా కల్పనను, మేరీ గ్రేస్ని వివాహం చేసుకొనుటకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున ఈమెతో కాపురము చేయుటకు సమ్మతించుచున్నావా? గట్టిగా చెప్పున్నా. సమ్మతించుచున్నా. రైట్, దాని సౌండ్ చూడాలి. ఇప్పుడు వినబడుతుందమ్మా, ఇప్పుడే కొంచెం బయటకు వచ్చింది. రైట్, ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలము ఇతరులను ఎవ్వరిని ఆశింపక కల్పనతో మేరీ గ్రేస్తో కాపురు ముందువా? ఎవరితో? మేరీ గ్రేస్. ఎప్పుడు ఏం చేస్తాం? మొత్తం సెంటెన్స్ పూర్తి. కల్పనతో కాపురం ముందు. అందరికీ అర్థమైందని తెలుసు. చెప్పకూడదమ్మ గట్టిగా. బాక్స్ అవసరమైన సౌండ్ నేను చెప్పిన దానికి కొద్దిసేపు నేను చెప్తాను, అప్పుడు అలా చేద్దాం. కానీ నీవు కూడా ఈ పురుషుడు అనగా సాల్మన్ రాజును నీ భర్తగా స్వీకరించి దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున గృహస్థ మార్గమందు జీవించుటకు సమ్మతించుచున్నావా? ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి ఎందును ఆరోగ్యమందును ఈయనను సంరక్షించి
మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలము ఇతరులను ఎవ్వరినీ ఆశింపక సాల్మన్ రాజుతో కాపురం చేయుదువా? కాపురము రైట్. వెనకన్న వాళ్ళకి వినపడలేదంట. ఇద్దరు కూడా ఒకటిగా చేయబడినటువంటి సమయం ఇది. దీన్నే లోకాచారం అయితే కాళ్ళు కడుగుతారు, క్రైస్తవాచారం అయితే ఏం చేస్తాము అంటే చెయ్య కలిపే కార్యక్రమాన్ని ఇప్పుడు ఏర్పరుస్తున్నాం. ఈ సమయంలో మీరు పెండ్లి కుమారుడు చేపట్టుకోండి. నాకు ఇద్దరు పెండ్లి కుమారుడు చేపట్టుకోండి. మీరు పెండ్లి కుమారుడు చేపట్టుకోండి. ఇప్పుడు చేపట్టుకోండి. అమ్మ అందరూ చెప్పలు కొడదాం. పైన మా కుమార్తె కాదు నీ బిడ్డ అన్నటువంటి నాయన చేయ కలిపినటువంటి గడి మొదలుకొని వారు కష్ట నష్ట వ్యాధి బాధల్లో సంతోషంలో వారు కలిసి వారి యొక్క వైవాహిక జీవితాన్ని వారి ముందు కొనసాగడానికి కృప చూపి సహాయం చేయమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. రైట్. ఈ సమయంలో ఆ విధంగానే పట్టుకొనుంటుండగా ఒక్కసారి చెయ్యి విడిచిపెట్టి బైబిల్ లేఖన భాగంలో యాకోబు గారికి అవకాశం ఉంది కాబట్టి ముసుగు తీసిన తర్వాత ఇంకో వ్యవహారం కానీ సాల్మన్కి ఏ అవకాశము లేదు కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఒకసారి చేయి విడిచిపెట్టి 2 చేతులతో తీసుకుని వెనక తిన్నాను. అందరూ చెప్పలు కొట్టండి. అందరూ చెప్పలు రైట్. ఇప్పుడు కాస్త హుషారు వచ్చింది. అది కూడా ఈ సమయంలో ఇంకా కొద్దిసేపు బయట ఉన్న వాళ్ళు 2 నిమిషాలు మాట్లాడుతూ పట్టుకోండి. చక్కగా మౌత్ పట్టుకో, మౌత్ దగ్గర పెట్టుకో. నేను ఎలా పెట్టుకున్నా చూసావా? అలా పెట్టుకో. నేను చెప్పినట్టు నువ్వు వెనక నుండి అమ్మాయి కాసి కల్పన కాసు నువ్వు చూస్తూ చెప్పాలి. నువ్వు కూడా చూడాలి. తర్వాత నేను చూడలేదండి, మౌత్ ఆ రోజు ఏ కంపెనీ మర్చిపోయిందండి అని మీ ఇద్దరు అనకూడదు. ఓకేనా? రైట్. మౌత్ దగ్గర పెట్టుకో. సాల్మను నేను కొంచెం సౌండ్ పెంచినాను. సాల్మను నేను మేరీ గ్రేస్ కల్పన అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితము ఉన్నంత వరకు మేలుకైనను కీడుకైనను కలిమికైనను వ్యాధి యందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుకొనుటకై నా భార్యనుగా ఎటు చూస్తున్నావు? ఆమెగా చూస్తున్నావు? నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో ప్రమాణము చేయుచున్నాను. అందరూ గట్టిగా చప్పట్లు కొడదాము. దేవుడు ఈ ప్రమాణములను మన వినికిడిలో దీవించి చూసాడా మౌత్ దగ్గర పెట్టుకుంటా. మౌత్ దగ్గర పెట్టుకొని మేరీ గ్రేస్ కల్పన అను నేను సాల్మన్ రాజు అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితము ఉన్నంత వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను వ్యాధి యందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుకొనుటకై ఎవరికా చూస్తున్నా? సంరక్షించుకొనుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో ప్రమాణము చేయుచున్నాను. అందరూ చప్పట్లు కొడదాము. దేవుడు రైట్. మన ముందు మంగళ సూత్రాలు ఉంచబడ్డాయి.
మంగళసూత్రాల కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యం తెలియచేస్తుంది, 3 పేట్ల తాడు త్వరగా తెగిపోదు అని. దేవుడు సల్మన్ అలాగే కల్పన మేరీ గ్రేస్ వారి యొక్క వైవాహిక జీవితంలో ఈ మంగళసూత్రము వలె వారి యొక్క వైవాహిక జీవితము ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుందని ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, కృపగల దేవానికి వందనాలు ప్రభా. మా ముందు నాయన మా సాంప్రదాయ ప్రకారముగా మంగళసూత్రములు ఉంచబడ్డాయి. దీనిని ప్రభా నీ కుమారుడు నాయన కల్పన లేదా మేరీ గ్రేస్ నాయన ధరింపజేస్తూ ఉండగా ప్రభా ఈ సమయంలో ప్రార్థిస్తున్నాము. నీ కుమారుడు నాయన నీ వాక్యం తెలియజేస్తుందయ్యా. మొదటి పేట నాయన పెండ్లు కుమారుడైతే, 2వ పేట పెండ్లు కుమార్తె, 3వ పేట వారి మధ్యలో నీ ఉండి వారిని దృఢపరిచి బలపరిచి ప్రతి విషయంలో నీ సన్నిధి నీ ఆత్మ వారికి తోడుంచమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. ఈ సమయంలో మంగళసూత్రం ధరిస్తారు. పాట పాడుతుండగా బంధము ఏనాటిదో ఈ బంధము, పరమ ప్రభుని సంకల్పము. ఏనాటిదో ఈ బంధము, పరమ ప్రభుని సంకల్పము. ఇది దేవాది దేవుడిచ్చిన సాటి అయిన సహాయము. ఇది దేవాది దేవుడిచ్చిన సాటి అయిన సహాయము. వివాహం అమోఘం, అందరికీ ఆమోదం, అందరికీ ఆనందం. అత్యంత సంతోషం, విడదీయని బంధం, విడదీయని సంబంధం. Happy married life, happy married life. We wish you happy, happy married life. Happy married life, happy married life. We wish you happy, happy married life. మంటిని తీసి నరునిగా చేసి, ప్రక్కటెముకను నారిగా చేసి. మంటిని తీసి నరునిగా చేసి, ప్రక్కటెముకను నారిగా చేసి. ఇద్దరిని ఒకటి చేసి, చిత్తమునే జరుగనిచ్చి. ఇద్దరిని ఒకటి చేసి, చిత్తమునే జరుగనిచ్చి. ఇది వివాహమన్నాడు, ఇది వివాహమన్నాడు. వివాహం అమోఘం, అందరికీ ఆమోదం, అందరికీ ఆనందం.
పూలదండలు పెళ్ళికి వాడిక కాదు. పూలదండలు పెళ్ళిలో వేసుకోవాలి, ఫోటోలు తీసుకోవడానికి కొరకు పూలదండలు కాదు. మీ ఇద్దరు చూస్తున్నారా లేదా? మీ ఇద్దరు వినండి, మిగతా వారికి చాలా తక్కువ అవసరం. ఓకేనా? మొదట కర్పూర దండ అనేది మీ యొక్క దాంపత్య జీవితానికి ఎన్ని సమస్య ఉన్నప్పటికీ 4 గోడల మధ్య దాన్ని ఏం చేయాలి చెప్పాలి, సమస్యకొని ఇతరులకు సువాసన అందించాలి, మీ ఆనందాన్ని చూపించాలి. రెండవదిగా ఈ పూలు కూడా అటువంటివే. ఏంటంటే ఎవరి మీద అయినా ప్రేమ ఉంటే వారికి ఏమి ఇస్తాను అన్నీ తెలుసు, స్తోత్రం. కాకపోతే టెన్షనే. కాబట్టి ఈ సమయంలో పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెకు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను గౌరవిస్తున్నాను అని చెప్పడానికి ఈ పూలదండలు. నీ సన్నిధిని విడిచిపెట్టకుండా, నీ సన్నిధిని మానకుండా, నీ సన్నిధిలో కొనసాగే భాగ్యము ఈ దినము నుంచి వారి ఇరువురికి కలిగించమని ప్రార్థన చేస్తున్నాము యేసయ్య. ఎందుకంటే సమస్తమును నీవై ఈ కార్యము చేశావు తండ్రి. మా చేతుల్లో ఏమిది కూడా లేదు ప్రభువా. నీ చిత్త ప్రకారంగా వీరిరువురిని తండ్రి భార్యాభర్తలుగా ఏర్పాటు చేస్తున్నావు తండ్రి. ఈ దినము నుంచి వీరి ప్రభువా వారి జీవిత కాలంలో వారి యొక్క సంసారంలో ప్రభా వారిని నిన్ను మధ్యలో పెట్టుకుని ప్రభా నిన్ను వెంబడించి నీతో ఉండి నీతో కొనసాగి ప్రభా వీరి జీవిత కాలంలో వీరు కొనసాగించాలని ప్రభా ఈ సమయంలో ప్రభా మీరే మీ యొక్క హస్తములు ఈ బిడ్డలపై ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ మానవ హస్తముల కంటే ప్రభా నీకు నీ హస్తము చాలా గొప్పది ప్రభా. ఈ కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి, నీ కృపలో కొనసాగించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాము. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు మన కొరకు త్వరలో రానై ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, కాపుదల, ఆదరణ, నీ దీవెనలు నేడు జతపరచబడినటువంటి సోల్మన్ రాజు అలాగే కల్పన మేరీ గ్రేస్ వారి వైవాహిక జీవితంలో నాడు ఆదాము అవ్వలను నోవాహు కుటుంబాన్ని నాయన మీరు ఫలించి అభివృద్ధి చెంది అనేకులకు దీవెనకరంగా ఉండమని తెలియజేసినటువంటి ఆ ఆశీర్వాదము వారి వైవాహిక జీవితానికి ఇప్పుడు ఎల్లప్పుడూ వారు బ్రతికి ఉన్నంత కాలము సదా తోడై నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో Now you have my desire, na tora nirara aradya. నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. ఏ వందల కొద్ది పండగలున్నా వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య 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 నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. గరి గమ గరి దని 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 దని
పూట నా పాట చేరాలి నీ దాకా నీ చిన్ని మెడవంపులో సాగాలి ఆట తేడాలు తేలాక గెలిచేది ఎవరే బిడ్డో ఇలాగే ఉంటాలి నీతోనే దూరాలు తీరాలు లేవే ఆరాధ్య ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య 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 నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఏదో అనాలంది ఇంకా వినాలంది నీ ఊహ మల్లింపులో నా దాకా చేరింది నాకు కూడా బాగుంది నీ ప్రేమ కవ్వింపులో నీలానే మారాలి అంటానే నువ్వంటూ నేనంటూ లేనే మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే ఏ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ ఇది సరిపోదా సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ తను ఎవరే నడిచే తారా తళుకుల ధారా తను చూస్తుంటే రాదే నిద్దురా పలికే ఏరా కులుకే ఔరా అలలై పొంగే అందం అది తన పేరా ఆకాశాన్నే తాగేసిందే తన కన్నుల్లో నీలం చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం బంగారు వానల్లో నిండా ముంచే కాలం చూస్తామనుకోలేదే నాలాంటోళ్ళం భూగోళాన్నే తిప్పేసే ఆ బుంగమూతి వైనం చూపిస్తుందే తనలో ఇంకో కోణం
చంగావి చెంపల్లో చంగుమంటూ మౌనం చూస్తూ చూస్తూ తీస్తూ ఉందే ప్రాణం. తను చేరిన ప్రతి చోటిలా చాలా చిత్రంగున్నదే, తనతో ఇలా ప్రతి జ్ఞాపకం ఛాయాచిత్రం అయినదే. సరే సరే త్వరపడకో, తదుపరి కథ ఎటుకో, ఎటు మరి తన నడకో, చివరికి ఎవరెనకో. సరే సరే త్వరపడకో, తదుపరి కథ ఎటుకో, ఎటు మరి తన నడకో, చివరికి ఎవరెనకో. ఇది సరిపోదా? ఇంతకాలము లేదే వింత లోకము, ఏంటే జారిపడ్డదే మనసే నీకే నీకే. ఇంతకాలము లేదే వింత లోకము, ఏంటే జారిపడ్డదే మనసే నీకే నీకే. ఏందమ్మడు ఏందమ్మడు పిచ్చోన్నయ్యా సేవట్టుడు, ఈ కుర్రాడు ఫిక్స్ అయ్యాడు నిన్నొదిలిపోనే పోడు. నా వల్ల కాదే బొమ్మా నీ కళ్ళు చూస్తే అమ్మా, కిక్కెక్కుతోందే జన్మ అమ్మ అమ్మ అమ్మ. నా వల్ల కాదే బొమ్మా నీ కళ్ళు చూస్తే అమ్మా, కిక్కెక్కుతోందే జన్మ అమ్మ అమ్మ అమ్మ. ఊపిరై నువ్విక వీడనే వీడవే, ఊహకే నిదురిక ఉండనే ఉండదే. మాయా 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 మాయమ్మ, సోయా 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 సోయలేదమ్మా. మనసు లోపల ఒడ్డున చేపలా ఉందిలే పిల్ల నీ వల్ల, పూల కొమ్మలా వంగి వంగిలా తాకుతుంటే పడేదెల్లా. నా వల్ల కాదే బొమ్మా నీ కళ్ళు చూస్తే అమ్మా, కిక్కెక్కుతోందే జన్మ అమ్మ అమ్మ అమ్మ. నా వల్ల కాదే బొమ్మా నీ కళ్ళు చూస్తే అమ్మా, కిక్కెక్కుతోందే జన్మ అమ్మ అమ్మ అమ్మ. ఇంతకాలము లేదే వింత లోకము, ఏంటే జారిపడ్డదే మనసే నీకే నీకే. ఏందమ్మడు ఏందమ్మడు పిచ్చోన్నయ్యా సేవట్టుడు, ఇంకురాడు ఫిక్స్ అయ్యాడు నిన్నొదిలిపోనే పోడు. నీ కళ్ళు చూస్తే అమ్మా, కిక్కెక్కుతోందే జన్మ అమ్మ అమ్మ అమ్మ. నా వల్ల కాదే బొమ్మ నీ కళ్ళు చూస్తే అమ్మా, కిక్కెక్కుతోందే జన్మ అమ్మ అమ్మ అమ్మ. కన్నె కొనుకొదిలేసే కళ్ళల్లో కలువలు పూసే, నీ కలలతో నన్ను కమ్మేసే కనికారం బాగుందమ్మా. వెదవెప్పలు కొదిలేసే నీ మౌనంలో మునకేసే, మెల్లమెల్లగా ప్రాణం తీసే సుకుమారం నీదేలేమ్మా. అరకొరగా చూసే నీ చూపే సరిపడక నీ దారుల వేచే, కలివిడిగా ఆడే నీ మాటే విడిపడని ముడియేదో
చీకటి నెరుగవు నీ నయనాలు వెలుతురులూరగా నీ కను చూపులు శీతలమౌనే ఆ పవనాలు సోకిన చాలే నీ పాదాలు నీ వలనే అలలు కోదారినా వదిలేకే నన్ను నా దారినా నీ చలవే జాబిలై మింగినా ఈ నేలకు వెన్నెలే జారెనా సోఫియానా సోఫియానా గుండెల్లోనా ప్రేమవానా కళ్ళజోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు అరే పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది పోతే ఇచ్చత పోతది అది పోతే ఇంకోతొస్తది నల్లగండ్ల అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది పోతే ఇచ్చత పోతది అది పోతే ఇంకోతొస్తది హీరో హోండా బండి మీద పొరడు చూడు కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు అరే ఓకే అని అంటి మహాబోయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు ఓకే అని అంటి మహాబోయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు పడేదాకా పరేషాను చేస్తాడు వాడు ఓకే అని అంటి మహాబోయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు గోకెటోన్ని మీరు గోగనిస్తుంటారు పిచ్చిగా మీ వెనక పడితే పూజిస్తారు స్టేటస్ లో సింగిల్ అని పెట్టేస్తారు లవర్ ఉన్నదాని ఫ్రెండ్ ను ట్రై చేస్తారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు అవ్వయ్యను చూపి వేరే పెళ్లి చేసుకుంటారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు అవ్వయ్యను చూపి వేరే పెళ్లి చేసుకుంటారు ఎట్టి పోరల్ల చేసి ఆడిపిస్తారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు కెరీర్ అంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు కెరీర్ అంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు ఫస్ట్ లవ్ ఎప్పుడు బెస్ట్ చూడు ఒక్కరికే దిల్లు నువ్వు ఇచ్చి చూడు నిప్పానిపి టైప్ లవ్ వదిలి చూడు బ్రేకప్ అయితే ఎవరికైనా నొప్పేసుడు ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ రా లవ్ అంటే లవ్ రా లవ్ చేస్తే లైఫ్ లో అస్సలు వదులుకోకురా ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ రా లవ్ అంటే లవ్ రా లవ్ చేస్తే లైఫ్ లో అస్సలు వదులుకోకురా సోది చెప్పకుండా సోలు మేట్ కొరకు ఎతుకురా ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ రా లవ్ అంటే లవ్ రా లవ్ చేస్తే లైఫ్ లో అస్సలు వదులుకోకురా ఫ్రెండ్ అంటే
నా కాఫీ కప్పుల్లో షుగర్ క్యూబ్ నువ్వే నువ్వే, నా కంటి రెప్పల్లో కాటుక ముగ్గు నువ్వే నువ్వే, నా చంపల కంటే నా చామంతి సిగ్గు నువ్వే నువ్వే, నా ఊపిరి గాలిని పర్ఫ్యూమ్ మల్లే చుట్టేస్తావే. ఓ మై బేబీ ఓ నీ బుగ్గలు పిండాలి, ఓ మై బేబీ ఓ నీకు ముద్దులు పెట్టాలి, ఓ మై బేబీ ఓ నా చున్నీ నీకు టై కట్టాలి. Craving for you na pillow pakkana novel nuvu, tripping on you na playlist vaipoyavu. Craving for you na pillow pakkana novel nuvu, tripping on you na playlist vaipoyavu. నా వేకప్ కాలే వెచ్చక తాకే సూర్యుడు నువ్వేలే, నా బాల్కనీ గోడలు దూకే వెన్నెల చంద్రుడు నువ్వేలే, ఏ నూటికో కోటికో నాకై పుట్టిన ఒక్కడు నువ్వేలే, నే పుట్టిన వెంటనే గుట్టుకు నీకు పిల్లమయ్యాలే. ఓ మా బేబీ ఓ నీ పక్కన వాలాలి, ఓ మా బేబీ ఓ నీతో చుక్కలు చూడాలి, ఓ మా బేబీ బేబీ ఓ నీ కౌగిలి గాడి పూరించాలి. Craving for you na pillow pakkana novel nuvu, tripping on you na playlist vaipoyavu. Craving for you na pillow pakkana novel nuvu, tripping on you na playlist vaipoyavu. Oh my baby oh my baby oh my baby na 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 my baby తరినానా తరినానా తని తందన నానా, తరినానా తని తందన నానా. లింగిడి కింద జంగిడి కింద కుసుమురి ప్రయాణంద మల్లెపూలు దళంగా శ్రీకాకుళం దండలు ఇరమల్లం గుర్తులు. నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక, నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక. నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక, నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక. ఏదో ఏదో మాయా అనుకుంటూనే పడిపోయా, నేను చేసేనాడు ఆపై వాడు పొందిందే హాయా. అందం కావాలంటే అడగాలేమో నీ ఛాయ, నేను చెప్పాలంటే భాషల్లో నా పోలికలున్నాయా. అనుకుంటూనే పడిపోయా, నేను చేసేనాడు
ఆపై వాడు పొందిందే హాయా. నిజమా నీతో ఇలా ఉన్నాను నమ్మలేనిది వరమా, అహమా రాకే ఇలా కాసేపు ఇంకా చాలు అనగలమా. క్షణాలపై ఈ జ్ఞాపకం నూరేళ్లపై నీ సంతకం. ఓ మాటమే ఓ పాటగా మార్చేసిన నీదే దయా. ఏదో ఏదో మాయా అనుకుంటూనే పడిపోయా, నేను చేసేనాడు ఆపై వాడు పొందిందే హాయా.